వెల్కమ్ టు PM7 వార్తలు. ఈ మధ్యనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి కదలికలు సంచలనం సృష్టించాయి. మొదట్లో ఒక పులి మాత్రమే వచ్చిందనుకున్నారు. ఆ తర్వాత అధికారుల పరిశీలనలో రెండవ పులి కూడా వచ్చిందని తెలిసింది. అయితే ఇందులో ఒక పులి ఒక వ్యక్తి ప్రాణాలు పోవటానికి కారణమైంది కూడా. ప్రస్తుతం శీతాకాలంలో అడవులు ఆకురాల్చుతున్నాయి. క్రూర మృగాలకు ఆహారం లభించటం లేదు. పైగా అవి సంక్రమణ దశలో ఉండటంతో పులులు బయటికి వస్తున్నాయి. జనసంచారం ఉన్న ప్రాంతాల మీద పడుతున్నాయి. దట్టమైన అరణ్యాల్లో తిరగాల్సిన పులులు శీతాకాలం కావటంతో గ్రామాల వరకు వస్తున్నాయి. మనుషులు జంతువులపై దాడులు చేస్తున్నాయి. పశు సంపదపై దాడి ప్రాణాలు తీసి తమ ఆకలి తీర్చుకుంటున్నాయి. ఇదే సమయంలో తమకు సరైన జోడీ కోసం వెతుక్కుంటున్నాయి. ఇటీవల మహారాష్ట్రలోని తడోబా ప్రాంతం నుండి పులులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించాయి. ఈ సందర్భంగా ఒక మేకల కాపరిపై దాడి చేసేందుకు ఓ పులి యత్నించింది. అతడు గట్టిగా కేకలు వేయటంతో పారిపోయింది. ఇంకా మరో ఘటనలో ఒక వ్యక్తిని పులి గాయపరిచింది. ఇంకో చోట చంపేసింది. మరో ప్రాంతంలో ఓ వ్యక్తిని చంపటానికి పులి ప్రయత్నించగా అతడి భార్య చాకచక్యంగా పులి బారి నుండి కాపాడింది. ఈ సంఘటనలు మర్చిపోకముందే తెలంగాణ రాష్ట్రంలో పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపురం గోదావరి సరిహద్దుల్లో కొద్ది రోజులుగా పులి సంచరిస్తోంది. సమీప ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ ప్రాంతంలో ఇటీవల విస్తారంగా మిరప తోటలు సాగు చేశారు. అవి పూత కాత దశలో ఉన్నాయి. అత్యంత ఏపుగా పెరిగాయి. ఈ క్రమంలో పులి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఈ ప్రాంతంలో సంచరిస్తుంది. ఇటీవల ఈ ప్రాంతానికి చెందిన ఓ రైతు తన మిరప పొలానికి నీరు పెట్టడానికి ఉదయాన్నే వెళ్లాడు. ఆ సమయంలో ఆ పులి అతడి మిరప తోట నుండి బయటకు వెళ్లటం కనిపించింది. దీంతో అతడు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు గోదావరి సమీప ప్రాంతాల్లోని మిరప తోటలకు చేరుకున్నారు. అక్కడ పులి అడుగు జాడలను గుర్తించారు. అయితే పులి నడిచిన విధానాన్ని బట్టి అది మంగపేట వైపు వెళ్లిందని తెలుస్తోంది. ఇదే క్రమంలో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మంగపేట కూడా పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మండలం. ఇది ములుగు ప్రాంతానికి సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ కూడా క్రూర మృగాలు సంచరిస్తుంటాయి. పులి ఇటువైపు వచ్చిందన్న సమాచారంతో మంగపేట ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బయటికి వెళ్లాలంటే వణికిపోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో జోరుగా మిరప తోటలో కలుపుతీత పనులు, మిరపకాయలు కోసే పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పులి సంచారం వార్తలు రావటంతో రైతుల్లో కలవరం మొదలైంది. ఒంటరిగా కాకుండా గుంపుగానే వెళ్తున్నారు.